మిత్రులకు శ్రేయభిలాషులందరికీ నమస్తే అండి. నా పేరు వీరేందర్, మాది వరంగల్. నేను ఒక మంచి మాట చెప్తానండి. ఇది మీకు మంచి అనిపిస్తే షేర్ చేయండి, అట్లాగే నచ్చితే లైక్ చేయండి. అది ఏంటంటే, మనం చాలా వరకు మనకు ఎదుటి వారిలో అంటే ఎవరికైనా మంచి కానీ నీతి కానీ చెప్తూ ఉంటాం కదా. అట్లాంటప్పుడు మనం ఎదుటివారికి చెప్పే ఆ మంచి ఏదైతుందో నీతి, అవి మనం పాటిస్తూ వాళ్ళకి చెప్తున్నామా, లేకపోతే ఏదోలే అనేసి నీతి చెప్తున్నామా, ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. సరే, దీని గురించి ఒక చిన్న నీతి కథ చెప్తానండి. అదేంటంటే, మన మహాత్మా గాంధీ గారు తన బాల్య స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్ళాడంట. అప్పుడు అక్కడ తన బాల్య స్నేహితుడు ఆ భోజనం చేస్తుండగా మాట్లాడుతూ, అరే మా యొక్క మనవడు నువ్వంటే చాలా ఇష్టం రా, కానీ వాడు బెల్లం బాగా తింటాడు, కొంచెం నువ్వు వానికి నచ్చ చెప్పరా, బెల్లం తినొద్దనేసి, నువ్వు చెప్తే వింటాడేమో వాడు అనేసి తన బాల్య స్నేహితుడు గాంధీ గారితో అన్నాడంట. అప్పుడు గాంధీ గారు సరేలేరా నేను చెప్తాను అనేసి ఆయన భోజనం చేసేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాక ఒక 10 రోజుల తర్వాత వచ్చి ఇదే తన బాల్య స్నేహితుని ఇంటికి వెళ్ళి తన మనవనికి, అరే బాబు, నువ్వు ఈ యొక్క బెల్లం తింటే, అతిగా తింటే అది నీకు కీడు చేస్తుంది, కొంచెం తింటే నీకు మంచి మేలు చేస్తుందిరా అనేసి నచ్చ చెప్పి వెళ్తున్నాడంట. అప్పుడు తన బాల్య స్నేహితుడు అడిగాడంట, అరే మొన్న 10 రోజుల క్రితం చెప్పమంటే చెప్పలేదు, ఇప్పుడు వచ్చి చెప్తున్నావేంట్రా అనేసి గాంధీ గారిని అంటే, అప్పుడు గాంధీ గారు అన్నారంట, నేను ఈ 10 రోజులు ఆ బెల్లం తినే అలవాటు నాకు కూడా ఉంది, ఈ 10 రోజులు నేను మానడానికి ప్రయత్నించాను, అప్పుడు నేను మాని వేసిన తర్వాత వచ్చేసి నీ మనవనికి చెప్తున్నాను రా అనేసి ఆయన అన్నాడంట కదా. అతను మహానుభావుడు. ఆ విధంగా మంచి చెప్పడానికి ఏదైనా తను కూడా తప్పు చేస్తున్నానేమో అని ఆలోచించి మరి తను మానేసి మరి వచ్చి చెప్పాడు. మరి మనం చెప్పే నీతి ఎదుటి వారికి మరి మనం ఆ నీతి మనం పాటిస్తున్నామా, ఒక్కసారి మనకై మనం ఆలోచించుకోవాలి. జై జవాన్, జై కిసాన్.